ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి మాటల కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉదయకాల సమయంలో వినగలిగిన చెవులు, గ్రహించే ఆత్మ మనసునివ్వండి తండ్రి. నీ మనసులో ఉన్న మాటలు మాకు తెలియచేయండి. మా జీవితాల్ని మార్చండి. నీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి కృపనివ్వండి. మా ఒక్కొక్కరిని దర్శించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనం. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. Proverbs chapter 19 verse 16. He that keepeth the commandment keepeth his own soul, but he that despiseth his way shall die. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన మాట కొరకు దేవుడికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఈ మాట కొంచెం కఠినంగా అనిపిస్తుంది కదండి. ఎందుకంటే ఈ మాట చూసినప్పుడు భయం వేస్తుంది, అలాగే మన ప్రవర్తన సరిచేసుకోవాలనే ఆలోచన కూడా కలుగుతుంది. అంతే అంటారా? మరి ఎంతమందికి ఇలా అనిపిస్తుందండి, నిజంగా నేను దేవుడి ఆజ్ఞలను గైకొనాలి, నా ప్రవర్తన మార్చుకోవాలి అని ఎంతమంది ఆలోచిస్తున్నారు ఈ సమయంలో? లేకపోతే ఎంతమంది ఈ దేవుడు చెప్పినట్లు నడుచుకోకపోతే, మా ప్రవర్తన సరిగ్గా లేకపోతే మేము చచ్చిపోతామా అని ఎంతమంది ఇలా కూడా ఆలోచిస్తున్న వాళ్ళు లేకపోలేరండి? ఉంటారు ఖచ్చితంగా. ఈ రెండు వర్గాలకి చెందినటువంటి మనస్తత్వాలు అయితే మనందరిలో ఉంటాయి. ఎందుకు మనము దేవుడి ఆజ్ఞలను గైకొనాలి? ఎందుకంటే దేవుడి ఆజ్ఞలు మన జీవితాల్ని మంచిగా మారుస్తాయండి, మంచి మార్గంలో నడిచేటట్టుగా చేస్తాయి. మనందరికీ తెలుసు 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి, 10 ఆజ్ఞలు ఉన్నాయి, మన కాన్స్టిట్యూషన్లో కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నమాట. ఎందుకు అంటే ఎవ్వరు చెప్పనటువంటి ఈ అద్భుతమైన ఆజ్ఞలు, అలాగే ఎవ్వరు బ్రతుకుల్ని, జీవితాల్ని మార్చలేనటువంటి ఈ ఆజ్ఞలు దేవుడే మనకి ఇచ్చాడు. కాబట్టి ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకుంటే మన జీవితాలు బాగుంటాయి, అలాగే ఇతరుల జీవితాలు కూడా బాగుంటాయి అన్నమాట. తెలుసు కదండి, మనందరికీ 10 ఆజ్ఞలు దేవుడు ఏమైతే ఇచ్చాడో. మరి యేసుక్రీస్తు ప్రభువారు కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత వాడు అన్నిటినీ 2 ఆజ్ఞలుగా చెప్తే ఏమన్నారంటే, మొదటిగా నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో సేవించండి అన్నాడు. రెండవది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించండి అన్నాడు. ఈ 2 ఆజ్ఞలు ఆ 10 ఆజ్ఞలు ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నమాట. మరి దేవుణ్ణి మొదటిగా మనం ప్రేమించాలి అనేది దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ఖచ్చితంగా ఆయన చిత్తము చొప్పున, ఆయన ఉద్దేశం చొప్పున నడుస్తారు. ఏది కూడా ఇతరులది ఏది ఆశించరు, ఇతరులది దొంగలించరు, ఇతరులకి మోసం చేయరు, ఇతరులకి కీడు చేయరు అనమాట దేవుని ప్రేమించేవాళ్ళు. అలాగే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించండి అంటే దాంట్లో కూడా ఈ మాటల్ని చూస్తాం కదా. మనల్ని ఎలా ప్రేమించుకుంటున్నామో మన పొరుగు వాళ్ళని కూడా అలాగే ప్రేమించమని చెప్తున్నాడండి. ఎవరైనా చెప్పారా ఇలాంటి మాటలు? కాబట్టి దేవుడు మాత్రమే మనకు చెప్తున్నాడండి. మనల్ని ఏ విధంగా ప్రేమించుకుంటున్నామో మనం ఇతరులను కూడా ఆ విధంగా ప్రేమించమని మనకి దేవుడు ఆజ్ఞలు నేర్పిస్తున్నాయండి. ఇలాగా మనల్ని మనం ప్రేమించుకున్నట్టు ఇతరులను మనం ప్రేమించడం మొదలు పెడితే ఎక్కడైనా గొడవలకు కారణం ఉంటుందా? అలాగే ఎక్కడైనా ద్వేషానికి కారణం ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి దేవుడి ఆజ్ఞల్ని మనము పాటించవలసిన వారుగా ఉన్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు. తన ప్రవర్తన విషయంలో ఎవరైతే అజాగ్రత్తగా ఉంటారో వాళ్ళకి ఏం జరుగుతుందని చూస్తున్నాం దేవుడి వాక్యంలో? చస్తారు అని ఖచ్చితంగా రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మన ప్రవర్తన ఏ విధంగా ఉంది? మన ప్రవర్తన దేవుడి దృష్టికి అంగీకార యోగ్యంగా ఉందా? లేకపోతే దేవుడికి మన ప్రవర్తన చూసినప్పుడు అసహ్యము కలుగుతూ ఉందా? ఈరోజు మనం అందరం కూడా మనుషుల దృష్టిలో మన ప్రవర్తన మంచిగా ఉండాలని ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనుషులు పైన మాత్రమే గమనిస్తూ ఉంటారు. మనుషులు చూసినంతసేపు మంచిగా ప్రవర్తించడం, మనుషులు చూడనప్పుడు మన ఇష్టానుసారంగా ప్రవర్తించడము, ఇలాంటి రెండు మనస్తత్వాలు కలిగిన వాళ్ళు, ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళు, డిఫరెంట్ టంగ్స్ అనమాట. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మాట్లాడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. చాలా డేంజరస్ అనమాట. ఉంటే నువ్వు వెచ్చగానన్నా ఉండు, లేకపోతే చల్లగానే ఉండు. నులివెచ్చగా ఉంటే ఉమ్మేస్తానని చెప్పాడు కదా దేవుడు. అదే క్యారెక్టర్ అనమాట. మరి చల్లగా ఉంటే అది వేరే సంగతి, నువ్వు వేడిగా ఉంటే అది వేరే సంగతి. కానీ నులివెచ్చగా ఉంటే దేవుడే ఉమ్మేవి పడేస్తాను అంటున్నాడు. అంటే ఇట్లా 2 టైప్స్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. అది చాలా బ్యాడ్ క్యారెక్టర్. కాబట్టి మనం అలాంటి ప్రవర్తన కలిగి ఉండకూడదు. అది ఎంతో నష్టం కలుగజేస్తుంది, దేవుడి నామానికి అవమానం కలుగజేస్తుంది.
ఈరోజు దేవుడి బిడ్డలు అనబడుతున్నటువంటి మనము మన ప్రవర్తన అనేది సరిగ్గా లేకుండా ఇలాంటి ద్వంద్వ స్వభావము, ద్వంద్వ మనస్తత్వము, ద్వంద్వ ప్రవర్తన ఇలాంటి జీవితం మనలో ఉంటే దేవుడికి ఏమాత్రం మనం ఇష్టంగా ఉండమండి. మనుషులు మెచ్చుకోవాలనుకుంటున్న వాళ్ళెవ్వరిని కూడా దేవుడు ఎప్పుడు మెచ్చుకోడండి. దేవుడు చేత నేను మెప్పించబడాలనుకున్నప్పుడే మనుషుల చేత కూడా మనం మెప్పించబడతాము. కాబట్టి ఈరోజు క్రైస్తవులముగా దేవుడి బిడ్డలుగా మనం ఏం చేయాలి? దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేయాలి. ఒకసారి మనము యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూస్తాం. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందునకు సాగు ప్రతివాడు దేవుణ్ణి అంగీకరింపనివాడు. ఆ బోధల యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు. అంటే ఇక్కడ ఏమైతే దేవుడు మనకి బోధించాడో, ఏమైతే దేవుడు మనకి ఆజ్ఞ ఇచ్చాడో మనం దానిలో ఏం చేయాలంటే నిలిచి ఉండాలి. అంటే ఆ మాట దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి. అలాగ నువ్వు నడుచుకుంటేనే నువ్వు దేవుడి బిడ్డవి. అలా నువ్వు నడుచుకోకపోతే దేవుడి చేత నువ్వు అంగీకరింపబడవు. దేవుడు మనల్ని ఎప్పుడు అంగీకరించడు. దేవుడిని నమ్ముకున్నానని నేను మంచి మంచి కార్యాలు చేస్తానని మనం అనుకుంటే సరిపోదు. కానీ దేవుడు ఏదైతే బోధించాడో, దేవుడు ఏదైతే చేయమని మనకు ఆజ్ఞాపించాడో అది కాకుండా మనం ఏది చేసినా కూడా దేవుడు మనల్ని అంగీకరించడు. అదైతే దేవుడు వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఒకసారి మనము 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 27వ వచనం చూద్దాము. అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతల్ని పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. ఇక్కడ మనం చదివినటువంటి ఈ మాట చూస్తున్నప్పుడు మరి దావీదు చేసినటువంటి పని, దావీదు చూపించినటువంటి ప్రవర్తన దేవుడి దృష్టికి ఎలాగుందంట? దుష్కార్యంగా కనిపించింది. ఎందుకంటే మరి బెత్షెబా విషయంలో అలాగే ఉరియా విషయంలో దావీదు చేసినటువంటి పాపము చాలా భయంకరంగా ఉంది. దేవుడికి అది ఏమాత్రం నచ్చలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? మరి దేవుడు నొచ్చుకున్నాడు తన మనసుని. మరి దావీదుని దేవుడు ఏమంటాడు? నా హృదయానుసారుడు, నా చిత్తానుసారంగా నడుచుకునేటువంటి వ్యక్తి అని పిలిచినటువంటి దేవుడు ఇప్పుడు దావీదు యొక్క ప్రవర్తన విషయంలో దేవుడికి ఎలా అనిపిస్తుంది? దుష్కార్యంగా అనిపిస్తుంది. దేవుడికి ఏమాత్రం దావీదు నచ్చట్లేదు. దావీదు దేవుడితో చాలా సహవాసం కలిగినటువంటి వ్యక్తి, ఆత్మీయ జీవితంలో ఉన్నతంగా ఉన్నటువంటి వ్యక్తి, దినమునకు 7 సార్లు ప్రార్థన చేసేటువంటి వ్యక్తి. కానీ అలాంటి వ్యక్తి శోధన కాలంలో పడిపోయినప్పుడు ఆయన యొక్క ప్రవర్తన దేవుడి దృష్టికి ఏ విధంగా ఉంది? దుష్కార్యంగా ఉంది. ఆయన ప్రవర్తన దేవుడి దృష్టిలో యోగ్యముగా కనిపించలేదు. ఉరియా భార్య విషయంలో ఆయన చేసిన ఆ తప్పు, ఆ పాపము దేవుడికి ఏం మాత్రము నచ్చలేదు. దేవుడికి అంగీకారయోగ్యంగా బ్రతకవలసినటువంటి దావీదు ఆ విషయంలో ఎంత తప్పిపోయినప్పుడు దేవుడు చాలా బాధపడ్డాడు, గద్దించాడు కూడా. అయితే ప్రవక్త అయిన నాతానుని పంపించినప్పుడు నాతాను మరి దావీదును గద్దించినప్పుడు దేవుడు యొక్క మాటలను బట్టి మరి దావీదు తన ప్రవర్తనను సరిచేసుకున్నాడు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. అందుకని కీర్తనలో మరి 51వ అధ్యాయం మనం చూసినప్పుడు అక్కడ ఏడ్చుకుంటూ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. అయ్యా, నీ ఆత్మ నా మీద నుంచి తీసేయొద్దు, నన్ను క్షమించు అని ఎంతో కన్నీటి పర్యంతంతో తన పాపం విషయమే దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు దేవుడు దావీదును క్షమించినట్లుగా చూస్తాం. కానీ దాని యొక్క ప్రతిఫలం మాత్రం దావీదు జీవితంలో జరిగింది. ఆ పాపమునకు ప్రతిఫలం అయితే దేవుడు క్షమించాడు అతన్ని. కానీ ఏమైతే విత్తనం విత్తబడిందో, ఆ పాపపు బీజం ఏదైతే విత్తబడిందో దాని ప్రతిఫలాన్ని అయితే దావీదు చూశాడు. అందుకే తర్వాత దినాల్లో ఒక మాట అంటాడు, మరి జీవము కలిగిన దేవుడి చేతిలో పడుట భయంకరము అని. కాబట్టి మన ప్రవర్తన అనేది దేవుడి దృష్టిలో సరిగా లేకపోతే మన యొక్క జీవితము ఎక్కడికి వెళ్ళిపోతుంది? మరణానికి వెళ్ళిపోతుంది. ఆ మరణం ఏం తెలుసా? నిత్య నరకాగ్ని, ఆరని మంటలు, నిత్యము కేకలు, మరి గగ్గోలు పెట్టే స్థితి. ఎప్పుడు కూడా మంట ఆరదు, ఆ పురుగు చావదు అన్నట్లుగా నిరంతరం మండుతున్నటువంటి అగ్నిలో కాల్చబడతాం. అదే భయంకరమైనటువంటి మరణం. ఆ భయంకరమైనటువంటి నిత్య నరకాగ్ని నుంచి తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. నా పాపాల కోసం ఆ కల్వరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. ఆ విలువైన రక్తం చేత ఈరోజు మనందరికీ పాప క్షమాపణ ఉంది. ఇంతవరకు నీ ప్రవర్తన సరిగ్గా లేదేమో, కానీ ఇప్పుడు నువ్వు యేసు దగ్గరకు వచ్చి నీ తప్పులు ఒప్పుకుంటే ఖచ్చితంగా ఆ పాపములన్నింటినీ కూడా దేవుడు క్షమిస్తాడు, నీకు విడుదలనిస్తాడు, అలాగే మంచి ప్రవర్తననిస్తాడు. మరి దేవుడు ఎదుట యోగ్యమైన జీవితాన్ని జీవించడానికి మనందరికీ కూడా దేవుడు అర్హతని ఇస్తాడు. కాబట్టి అటు యోగ్యమైన జీవితం జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలయ్యా.
ఈరోజు మా ప్రవర్తన అంతటిని ఎదుట పెడుతున్నామయ్యా. నీ ఎదుట యోగ్యమైన వారుగా మేము బ్రతకటానికి కృప చూపించండి. మా పాప రోత జీవితాన్ని సన్నిధిలో ఒప్పుకుంటుండగా నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి యోగ్యమైన అర్హమైన జీవితాన్ని పొందుకొని ప్రభా నీలాగా ఈ లోకంలో జీవించడానికి, నీ ఆజ్ఞలు గైకొని చిత్తము చేయటానికి నిరంతరం యుగాలు నీతో పాటు జీవించే ఆ గొప్ప భాగ్యము, ఆనందం మా హృదయాల్లో నింపమని, మమ్మల్ని సరిచేసి నీ కొరకు వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.